స్పందన అండ్ వెల్కమ్ టు లైవ్ బై స్పందన. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈరోజైతే నేనైతే వరంగల్కి వచ్చేసిన మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఈరోజైతే ఒక మంచి అకేషన్ ఉంది, మంచి వీడియో అయితే మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది. మా మమ్మీ వాళ్ళు అన్నారు మా మామయ్యకి కొబ్బరి చక్కెర కుడకల చక్కెర అయితే ఇస్తున్నారు ఈరోజు. సో ఈరోజైతే ఫ్రైడే. సో ఈ వ్లాగ్ అయితే మొత్తం అదే ఉంటుంది అనమాట. సో మేమైతే మార్నింగే వచ్చేసినాం. ఈ వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. అమ్మమ్మ గిద్దా మా అమ్మమ్మ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పవే, హాయ్. సబ్స్క్రైబ్ అని చెప్పు. అమ్మమ్మ సబ్స్క్రైబ్ చేసుకోండి అనవే. అమ్మమ్మ అనవే ఏంటిది? సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. హాయ్, ఏం చేస్తాను? నువ్వేనేస్తానవే తెంపు. సో అలా నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కదా. సో ఇంకా మా మమ్మీ వాళ్ళైతే ఈరోజు మా మామయ్యకి చక్కెర కుడకలు అయితే ఇస్తున్నారు. ఇక్కడ వరంగల్లో మా అమ్మమ్మ వాళ్ళైతే చిన్నప్పటి నుంచి చక్కెర కుడకలు ఇవ్వడం అనేది వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తున్న రిచువల్స్ అనమాట. సో అట్లనే 5 yearsకి ఒకసారి ఇస్తారనమాట వాళ్ళ బ్రదర్కి. మా మమ్మీ వాళ్ళు 4 సిస్టర్స్, ఒక తమ్ముడు అనమాట. సో అట్లా మా మామయ్యకి ఈరోజు అయితే వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. సో ఇంకా లంచ్కి మా ఆంటీ అయితే చికెన్ కర్రీ, బగారా, ఇంకా పప్పుచారు అయితే చేస్తుంది. చాలా బాగుంటుంది. అండ్ గుత్తి వంకాయ కూడా చేస్తుంది. సో ఈ వీడియో అయితే కంప్లీట్ న్యాచురల్గా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా. హోప్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అయితే వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. చాలా బాగుంటుంది. విత్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నా కాబట్టి వీడియో కూడా మీకు నచ్చేయచ్చు. సో న్యాచురల్గా అయితే ఉంటుంది. నువ్వు సూపర్ వేస్తావుగా చికెన్. మా ఆంటీ సూపర్ వేస్తాయి గాయస్ నిజంగా. ఈ ఫ్రిడ్జ్ బీరువా, మా బీరువా చూడండి గాయస్. శుభకాయ్ కట్టుకున్నాంగా మళ్ళా తర్వాతలే. కాదే నేను చెప్పినా మంచిగా రెడీగా అండి అని చెప్పినా. ఓకే నువ్వు అందరు మాట్లాడాలి. కాదే నానమ్మనే కదా, తాతమ్మనే. తాతమ్మ అంటుంది. నానమ్మ ఏ ఇక డ్రెస్ ఎందుకు అట్లా చేస్తాను? జున్ను చాలు జున్ను. కాదు చేసి వాళ్ళే సపరేట్గా వంటారు. ఇక వాళ్ళతో చేస్తాను ఆంటీ చెప్పు. చికెన్ ఫ్రై, ఇంకా పప్పు చారు, బగారన్నం కాదు, బగారన్నం చేద్దామా? నానబెట్టినాం కదా, చేద్దామా? పప్పు చారుకి ఓకేనా మరి? ఓకే. చాలు కదా ఫ్రై అయిన కాడికి. చాలు. పెద్ద మచ్చినట్టుంది. పెద్ద మచ్చి అండి బాగున్నారా? ఇంకా మా ఆంటీ అయితే చికెన్ అని చేయమంది. అమ్మో నా వల్ల కాదు, ఎక్కువ క్వాంటిటీలో నాకు చేస్తే కొంచెం అటు ఇటు అవుతుంది, కారం ఉప్పు అట్లా. సో ఇంకా నువ్వే చేయ ఆంటీ, నీకు కావాలంటే హెల్ప్ చేస్తా అని అలానే అయితే మా ఆంటీకి అయితే హెల్ప్ చేస్తున్నా. ఇక్కడ ఓకే గుడ్డు
మా మమ్మీ వాళ్ళు 4 అక్క చెల్లెలు అయితే 3 అయితే ఉన్నారు. మా చిన్నక్క మా స్వప్నక్క అయితే రాలేదు. సో ఇంకా వీళ్ళు 4 కలిస్తే ఇంకా ముచ్చట్లు దానికి తోడు మా ఆంటీ. సో ఇంకా మేము మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే ఆ డే అయితే కంప్లీట్ అసలు ఎట్లా గడిచిపోయిందో తెలియదు, ఈజీగా అట్లా అయిపోయింది. సో ఇంకా మా పెద్దమ్మ కూడా వచ్చేసింది. ఇంకా లంచ్ చేసిన తర్వాత కుడుకలు ఇద్దాము. అప్పటికే చాలా లేట్ అయింది, 1:30 ఏంటి 2:30 అయింది. ఇంకా దాని తర్వాత ఇద్దామనేసి అనుకున్నాం. ఇక నేను ఒకటి చెప్తా, చెప్పండి లైక్, లైక్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. పప్పు చారు, గుత్తి వంకాయ కర్రీ అండ్ చికెన్ కర్రీ. ఏంటిది 320 వాళ్ళు వీళ్ళు అది ఒడి బియ్యం పోతారు కదా 5 ఏళ్ళకి ఒకసారి ఆడపడుచులు. అట్లా మనకు కూడా ఈ 5 ఏళ్ళకి ఒకసారి కుడుకలు ఇచ్చే కుడుకలు ఇచ్చుకుంటాం అట్లా. అంతేనా అక్క? కాదు, ఓడి బియ్యం అంటే మీరు ఆడబిడ్డలకు పోయాలి కదా. అవును, మేము ఆడబిడ్డలు కుడుకలు ఇస్తాం. మా నాన్నమ్మలు మా అమ్మమ్మలు కుడుకలు ఇచ్చింది, మేము కూడా కుడుకలు ఇస్తాం. అంటే నాన్నమ్మ అమ్మమ్మ కుడుకలు ఇచ్చింది కదా. మీ మమ్మీ వాళ్ళ సైడ్ అంతే, వరంగల్ అంతా అంతే. సుతక నాది నీది 3 ఇప్పుడు వేరే దిక్కున పోయినామనుకో కుడుకలు అంటే ఏంటి? ఏ మా ఫ్రెండ్స్ అంటుళ్ళు మనగ్న అంటది కుడుకలు అంటే ఏంటిది అని. ఇక్కడే ఆమె వరంగలేవని బ్రాహ్మిన్స్ వాళ్ళు, వాళ్ళకి తెలియదు. వాళ్ళది బ్రాహ్మిన్స్ గదే. ఆడబిడ్డలే మనకి ఇస్తారు అన్నట్టు. పెట్టు మరి. కొంచెమే ఇచ్చినామా అమ్ముల వాళ్ళు అంటే మా ఆరేసుకును వాళ్ళ వీళ్ళు పెద్దోళ్ళకి కొన్నాడు అన్నాడు మాకు ఇవ్వాలి. ఏం తింటున్నావు ఖుషి? ఏం తింటున్నారు? జిలేబీ, జాంగ్రీ. ఎట్లా డౌట్ వచ్చి వాడిని కొడుకుని కూర్చోబెట్టి వాడికి ఇప్పించిన. మరి వీళ్ళకి ఎట్లా ఇప్పించాలి? వాళ్ళతో పాటే ఇప్పితే అయిపోవాలి. అట్లా ఇప్పితే అయిపోయి రూటర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే అన్నాడు కానీ మన కింద ఉంటుండే. నాకోనే నాన్న చూడరా హరిశన్న కొడుకుకి ఇప్పించింది, హరిశన్న కొడుకు బాబుకి ఇచ్చింది. మీరు ఇయ్యరా? మీరు మీకున్న నాకు వీళ్ళ ఆలోచన ఇయ్యరా? అట్లా అందరికీ అప్పుడు అర్థమైందా? తమ్ముడు కూర్చొని
దీని రిలేటెడ్ షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను, చూడకపోతే అయితే చూసేయండి. అండ్ మీ ఫ్యామిలీలో మీరు ఇట్లా చేస్తారా, కుడుకలు ఇచ్చుకుంటారా మీరు కూడా మీ బ్రదర్స్కి? సో మీరైతే చెప్పండి. ముందు మా ఆంటీ చెప్పింది కదా కుడుకలు ఎందుకు ఇస్తారనే దానికి. ఇప్పుడు ఒడిబియ్యం ఎట్లా పోస్తారో అట్లా కుడుకలు ఇస్తారంట మంచిగా ఉండడానికి. అంటే తమ్ముడు కూడా ఇప్పుడు కోడి బియ్యం అయితే వాళ్ళు ఆడబిడ్డలు ఆడపడుచులు మంచిగా ఉండడానికి ఎట్లా పోస్తామో అట్లయితే ఈ కుడుకలు వేయడం కూడా వాళ్ళ తమ్ముడు మంచిగా ఉండడానికి పోస్తారంట. సో ఇక్కడ ఏంటంటే ఈ మా మామయ్య వాళ్ళ బాబుకి కూడా ఇస్తారనమాట మా మమ్మీ వాళ్ళు. ఇంకా మా మామయ్యకి, మా ఆంటీకి, ఇంకా మా మామయ్య వాళ్ళ కొడుకుకి, సో అట్లా మా శశాంక్కి ముగ్గురికి అయితే ఇచ్చేసారు. మా మమ్మీ వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత మా అక్షిత కూడా, అంటే శశాంక్ వాళ్ళ సిస్టర్, తను కూడా వాళ్ళ అన్నయ్యకి ఇచ్చింది. వాళ్ళ డాడీకి ఇవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ మా మామయ్యకి మా మమ్మీ వాళ్ళు అంత ఇస్తున్నారు కాబట్టి ఇంకా మా శశాంక్ ఒక్కడికి ఇస్తుంది అనమాట. ఇంకా ముందు అయితే మా తాతయ్య ఉన్నప్పుడు మా తాతయ్యకి కూడా ఇచ్చేవాళ్ళు. సో అట్లా అందరూ మా మామయ్యకి అయితే మంచిగా కొడుక ఇచ్చిర్రు, చక్కెర కూడా నోట్లో వేసిర్రు. మా మామయ్య కూడా వాళ్ళకి కట్నం ఇచ్చిండు అనమాట. అక్సా మ్యాచింగ్ వేసుకొచ్చింది మళ్ళా. ఇంకా కొంచెం వెనక జరిగే శోభక్క, ఇంకా కొంచెం జరిగే వెనకకి. ఓ శోభక్క నీ చీర మంచినే పడుతుంది, వెనకకి జరుగు. చూడగో ఇంకా ఆడబిడ్డలు మంచిగా చేసుకోండి. ఇంకా కమింగ్ 2 డేస్లో మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందన్నమాట. దానికోసమని మా మామయ్య వాళ్ళ 4 సిస్టర్స్కి శారీస్ అయితే తీసుకున్నాడు. సో మా మమ్మీకి ఆ శారీ నచ్చలేదంట. సో ఎక్స్చేంజ్ చేసుకుంటే మేమైతే శారీ ఎక్స్చేంజ్ చేసుకోసం వచ్చినాము. అక్కడ అతని దగ్గర ఉంది కదా, అది మా మామయ్య తీసుకున్న శారీ, అది ఇచ్చేసి మేమైతే ఎక్స్చేంజ్ చేసుకుందాం. తాండు ఇప్పుడు ఈ కలర్ ట్రెండింగ్ రెస్టారెంట్ ఇది. ఆగాగు చూద్దాం, ఇంకా అందరు ఇదే కడతాళ్ళు. అట్లా కలర్స్ ఇదట పక్కన పెట్టండి, ఇంకా వేరే ఇంకా కలర్స్ అట్లా మంచిగా ఉంది. మంచి శారీ అయితే తీసుకున్నాము, అది నెక్స్ట్ మీకైతే చూపిస్తాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.